దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి వారందరికీ క్రీస్తు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో కాస్త లైవ్ అనేది డిస్టర్బెన్స్ కావడంతో మీకు అందించవలసినటువంటి మంచి కార్యక్రమాన్ని మేము అందించలేకపోయాం. దయచేసి మీరు క్షమించాలని ప్రభు పేరిట వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియులైన వారందరికీ కూడా మరోసారి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మరి ఈ సమయాన కొద్దిసేపు కొన్ని మాటలుగా ఉదయం చెప్పిన వాక్యాన్ని గురించి మీకు కొన్ని విషయాల్ని ప్రత్యేకంగా అందించాలని కోరుకుంటున్నాను. అందులో మనం నేర్చుకున్న ఒక టైటిల్ ఏంటి అని చెప్పేసానంటే, ఆదివారం బల్లారాధనను గురించి సమాజం ఏమనుకుంటుంది, క్రైస్తవులుగా క్రీస్తుని నమ్మిన వారిగా మనం ఏమనుకోవాలి. ఈ రోజున క్రైస్తవ సమాజం అనేది అనుకునేది మరొకలా ఉంటే, సమాజం అనేది మరొక విధంగా ఉంటుంది. కాబట్టి సమాజం అనుకునేటువంటి ఆలోచనలాగానే క్రైస్తవులు కూడా బల్లారాధన విషయంలో మాట్లాడుకోవాలా, లేక వారికి ఏమైనా ప్రత్యేకమైన నియమాలు ఇవ్వబడ్డాయా అనే సంగతిని ఈరోజు మనం ఆలోచించాం. సమాజం ఏమనుకుంటుంది అని మొదటగా మనం చూడగలిగితే, ఇది ఒక పండుగలాగనో, లేక ఒక ఆచార సంబంధమైనటువంటి క్రియలాగనో, లేక ఒక ఏదో క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆ రొట్టె ద్రాక్షారసం అనేది నెలకు ఒకసారో లేక వారానికి ఒకసారో ఇట్లాగా తీసుకుంటున్నారు అన్నటువంటి సంప్రదాయ ప్రకారంగా చేస్తున్న నియమంగా వారు ఆలోచించేస్తూ ఉన్నారు. మరి క్రైస్తవ సమాజం ఏమనుకుంటుంది? వారైతే ఇలాంటి ఆలోచన చేసుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వారికి బైబిల్ గురించి కానీ, క్రీస్తుని గురించి కానీ, దేవుని గురించి కానీ సరైనటువంటి అవగాహన లేదు. అందుకని వారు అనుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఏమనుకుంటున్నారు? క్రైస్తవులు ఈ ఆలోచన గురించి ఎలా స్పందిస్తూ ఉన్నారు? మరి ఏం ఆలోచించాలి? ఇలా ఆలోచించేటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు కలుగుతుంది అనే సంగతిని గురించి కాస్త మనం లోతుగా ఆలోచించగలిగితే, కాస్త మనం లోతుగా దీని గురించి ధ్యానించగలిగితే, మొదటిగా ఎందుకని ఈ యొక్క బల్లారాధన గురించి మనం నేర్చుకుంటున్నామంటే, ఇది పాత నిబంధన కాలంలో నుంచి కూడా అందించబడినటువంటి ఒక నియమపూర్వకమైనటువంటి విషయంగా మనం భావించుకోవచ్చు. ఎందుకనంటే నాడు ఇశ్రాయేలీయులు ఇంచుమించు వారు క్రీస్తు పూర్వం 1446 అంటే 50 సంవత్సరాలలో వారు ఇశ్రాయేలీయులు ప్రజలుగా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడిన సందర్భంగా చేసిన ఒక ప్రక్రియ అన్నమాట ఇది. దానినే ఆ రోజున ఏమని పేరు పెట్టారంటే పస్కా అనే సంగతిని దాన్ని ఆ రోజున పేరు పెట్టుకోవటం జరిగింది. అలాగా క్రీస్తు శకం అనగా క్రీస్తు పూర్వం 1446 సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు మనం చూడగలిగితే ఇంచుమించు 3500 సంవత్సరాల క్రితం నుంచి, అంటే 1446వ సంవత్సరం మొదలుకొని 44వ సంవత్సరం మొదలుకొని ఇప్పటి వరకు మనం చూసుకుంటూ వెళ్ళిపోతే అంతటి చరిత్రను కలిగినదిగా ఉంటా ఉంది. అయితే ఆ రోజున ఆ పస్కా మరి నేడు కూడా మనం చేయాలా అని చెప్పేసానంటే, అది ఇశ్రాయేలీల యొక్క విమోచనకు ఒక నీడగా, ఛాయగా ఉంది. ఇశ్రాయేలీల యొక్క విమోచనకు ఛాయగా ఉంది. అయితే ఇప్పుడు మనం చేస్తున్న ఈ బల్లారాధన ఏదైతే ఉందో, అది నేడున్నటువంటి ప్రజలందరికీ, అనగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జనాభాకు కూడా అది ఎలా ఉందని మనం ఆలోచించేస్తే అది ఒక నెరవేర్పుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ యొక్క ఆలోచన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పుగా, అంటే విమోచన నెరవేర్పు. నాడు విమోచన నేడు విమోచన నెరవేర్పుగా దాన్ని మనం చూడొచ్చు. అందుకని ఈ రోజున విమోచన నెరవేర్పు అనేది ఎలా జరిగింది అని మనం ఆలోచించేస్తే, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము అనేది ప్రతి మనిషిని తన యొక్క పాపముల నుంచి విడిపించింది. కాబట్టే ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ విమోచన అనేది లేనటువంటి జీవితాలలో నుంచి, పాపము ద్వారా విమోచన కోల్పోయినటువంటి మనిషికి
విడుదల కలిగించింది కాబట్టి విమోచన నెరవేర్పు అది యేసుక్రీస్తు ద్వారా మనకి లభించింది అనే సంగతిని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా మరి బల్లారాధన ద్వారా క్రైస్తవులుగా మనమే నేర్చుకోవాలి, మనమే ఆలోచన చేయాలి. అందులో మొదటిగా మనం చూస్తే ఇది ఎందుకని దేవుడు ఇచ్చాడంటే ఇది జ్ఞాపకార్థ సూచనగా మనం చేయాలి. దీన్ని తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకునేటువంటి ఆలోచన మనం చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తూ మనం వెళ్ళిపోతామో ప్రియులారా, ఆ ఆలోచన అనేది ప్రభువుని మనం దేవుణ్ణి మనం జ్ఞాపకం ఉంచుకోవడానికి అవకాశం ఉంది. అంతేగాని ఏదో మామూలుగా వచ్చి చేద్దామంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అనే సంగతి మనం గుర్తుపెట్టాలి. దీన్ని ఖచ్చితంగా చేయాలని ప్రభువు చెప్పాడు. ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చినట్లుగా మనం కూడా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 19వ వచనంలో దీన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీన్ని చేయనప్పుడల్లా అని వారికి ఆజ్ఞాపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా మనం చూస్తే ఇది ఎలా సాధ్యమైందనంటే మన యొక్క పాప జీవితం ద్వారా మనం కోల్పోయినది ఏదైతే ఉందో అది మనం పుణ్యం చేసుకోవడం వల్ల కాదు, లేక మంచి పనులు చేయడం వల్ల కాదు, దేవుని యొక్క కృప వలన ఇది సాధ్యమైంది. కాబట్టి దేవుడు చేసినటువంటి మేలులను ఎన్నడే కానీ మర్చిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మన జీవితంలో పరీక్షించుకోవడానికి, అంటే దేవుని చేరుకోవాలి అన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పరీక్ష అనేది రోగికి చేయడం అనేది డాక్టర్ యొక్క పరిణతి అన్నమాట. ఎందుకనంటే డాక్టర్ అలా చేయకపోతే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి రోగం అనేది ఎంత గొప్పదా, ఎంత క్షీణత కలిగించేదా, ఎలాగ తన పరిస్థితి నడిపించేదనేది అతనికి అర్థం కాదు. కాబట్టి అంటే సరైన వైద్యం అందించాలి అని అంటే పరీక్ష అనేది తప్పదు అనే సంగతిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దేవుని దగ్గర కూడా మనం ఒక నిజాయితీ పరుడుగా ఆయన యొక్క ఆలోచనలలో పాలిభాగస్తులుగా మనం ఉండాలంటే తప్పనిసరిగా ఏం చేయాలి చెప్పండి? మనం పరీక్ష అనేది మనకి అవసరమై ఉంది. అలా చేయనటువంటి వారు బైబిల్ గ్రంథంలో నాదాబు, అబీగులు అనేటువంటి వారు ఉన్నారు. క్రమవిరుద్ధంగా చేసినటువంటి పనుల ద్వారా మరణాన్ని తీసుకొచ్చుకున్నారు. దానికి బాధ్యులుగా ఎవరు లేరండి, వారి మరణాన్ని వారే తీసుకొచ్చుకున్నాడు. అంటే విధి నిర్దేశకత్వమైనటువంటి ఒక మార్గాన్ని దేవుడు చూపించినప్పుడు తప్పనిసరిగా ఆ మార్గపు విలువ మనకి అర్థం కావాలి. అలాగే మూడవదిగా సంఘముతో ఐక్యత, క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండడం కోసం దీన్ని మనం చేయుచున్నాము. ఎందుకు చేస్తున్నాం దీన్ని? ఈ యొక్క బల్లారాధన మనం ఎందుకు చేస్తున్నాం? దీని పట్ల మన యొక్క ఆలోచన ఏంటి అని చెప్పేసానంటే నేను క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండాలి, సంఘముతో ఐక్యత కలిగి ఉండాలి. నా ఆలోచన ఎప్పుడు కూడా ఏకత్వమైనటువంటి ఆలోచన ఉండాలి. అందుకనే క్రీస్తు అంటాడు, నేను ద్రాక్షావళిని, తీగలు మీరై ఉన్నారు, నాలో ఉండేవాడు ఫలిస్తాడు అని చెప్పేసాను అన్నాడు. కాబట్టి క్రీస్తులో మనం ఉంటే తప్పనిసరిగా ఫలిస్తాం. ఫలించినటువంటి మన జీవితం ఆయనతో ఎల్లప్పుడూ సుఖవంతంగా కొనసాగించబడుతుంది. అలాగే సంఘములో కూడా పౌలు గారు అంటారు కదా, క్రీస్తు చెప్పినట్లుగా సంఘము కూడా ఆయనతో కలిసి ఐక్యత కలిగి ఉన్నట్లయితే, సంఘములో ఒకరి మధ్యలో ఒకరు ఐక్యత కలిగి ఉన్నట్లయితే భేదాలు లేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతారు. మీలో ద్వేషాలు ఉండవు, మీలో అసూయలు ఉండవు, కక్షలు ఉండవు, మీరు ప్రేమ కలిగినటువంటి వారిగా ఉంటారనే సత్యాన్ని పౌలు గారు కూడా తెలియచేయడం జరిగింది ప్రియులారా. అందుకనే చివరిగా ఒక మాట మనం ఆలోచించేద్దాం. యేసు క్రీస్తు వచ్చేటువంటి నిరీక్షణలో కూడా మనము దీని ద్వారా ఉండగలిగే అవకాశం ఉంది. యేసుక్రీస్తు వచ్చేటువంటి సమయం కొరకు మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయం కొరకు నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం నేర్చుకుంటున్న ఈ సత్యాలను ఎలాంటి నిరీక్షణ? అది ధన్యకరమైన నిరీక్షణ. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయండి. అంటే నిరీక్షణ అనేది మనం ఎలా కలిగి ఉండాలి అని చెప్పేసానంటే, నంబర్ 1, ఆయనలో ప్రతిరోజు
ఆయనకి సంబంధించిందిగా మనం అప్పగించుకోవాలి. ప్రతి గౌరవము ఆయనకి ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. ప్రతి పనిని క్రీస్తు కోసం చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి బంధాన్ని ప్రేమతో మనము నింపుకునేటట్లుగా ఉండాలి. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికి కూడా సిగ్గుపరచదు. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు బల్లారాధన విషయంలో నేర్చుకోవాల్సిన మంచి సంగతులు, తెలుసుకోవాల్సిన మంచి ఆలోచనలు ఏంటంటే, ఒకటి, జ్ఞాపకార్థముగా ఇది చేయాలి. రెండవది, పరీక్ష చేసుకోవాలి. మూడవదిగా, ఐక్యత కలిగి ఉండాలి. నాలుగవదా, క్రీస్తుతో కలిసి జీవితాన్ని, ఆయన కోసం ఎదురు చూసేటువంటి జీవితాన్ని మనం ప్రారంభించాలి, మలచుకోవాలి. కాబట్టి ఇలాంటి ఆలోచన మీ అందరూ కూడా చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.